ఒకరిది హైదరాబాద్, మరొకరిది ఖమ్మం. ప్రాంతాలు వేరైతేనేం ఇద్దరి మనసులు కలిశాయి, ప్రేమలో పడ్డారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. బట్ ఇంతలోనే ప్రియుడి మనసు మారింది. కోరుకున్న అమ్మాయికి హ్యాండ్ ఇచ్చి కంటికి కనిపించకుండా పోయాడు. ఇంతకీ చీటింగ్ చేసి కట్టింగ్ ఇచ్చిన ప్రియుడెవరు? అతని కోసం ప్రేయసి చేస్తున్న పోరాటం ఏంటి? అనుకోకుండా పరిచయం, అంతలోనే కలిసిన మనసులు. 3 ముళ్ళో 7 అడుగులతో ఒక్కటి కావాలనుకున్నారు. బట్ అంతలోనే ప్రియురాలికి దిమ్మ తిరిగే జలకిచ్చాడు ప్రియుడు. చేసేది లేక కోరుకున్నవాడు కావాలంటూ టానా మెట్లెక్కిందివే. అసలెందుకిలా వదిలేసి వెళ్లిపోయాడతను? భద్రాచలానికి చెందిన మౌనికకు హైదరాబాద్ హయత్ నగర్ వాసి నిఖిల్తో గతేడాది డిసెంబర్లో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుంటామన్న ప్రపోజల్ను కుటుంబ సభ్యుల ముందు పెట్టగా తిరస్కరించారు. దీంతో ఇద్దరు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని శ్రీరామ్ నగర్లో ఉంటున్నారు. నిఖిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మౌనికను నమ్మించాడు. బిజినెస్ లో లక్షల ఆదాయం వస్తుందని, దాంతో విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చని కబుర్లు చెప్పాడు. అంతేకాదు తన తండ్రి బ్యాంక్ మేనేజర్ అని, ఆస్తులు కూడా బాగానే ఉన్నాయని కలరింగిచ్చుకున్నాడు. మనసున్న మహారాజే కాదు, ఆస్తిపాస్తులున్నవాడు దొరికాడని సంబురపడింది మౌనిక. కట్ చేస్తే ఓ ఫైన్ డే చెప్పా పెట్టకుండా గాయబయ్యాడు నిఖిల్. ప్రియుడిచ్చిన జలక్తో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది మౌనిక. మోజు తీరింది, నీ దారి నువ్వు చూసుకో అని నిఖిల్ వెళ్లిపోయాడంటుంది మౌనిక. ప్రియుడితో కాంటాక్ట్ లేకపోవడంతో అతని పేరెంట్స్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు నిఖిల్ అసలు స్వరూపం తెలిసిందట. ఆస్తుల్లేవ్, వ్యాపారాల్లేవన్న నిజంతో బిత్తరపోయింది. ఏమీ లేకపోయినా పర్లేదు, నిఖిల్ తన వెంట ఉంటే చాలంటోంది. ఈ విషయంలో పోలీసులే న్యాయం చేయాలని వేడుకుంటోంది.